योग दर्शनम। ओम नमो वेंकटेशाय। प्रणवधारण कारण पवन धारण कारण गोविंद गोविंद। प्राणायाम फलं देव धारणां चित्तकस्य मे प्राणापानादि वीर्यञ्च प्रयच्छ करुणान्वित అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాల ఆధారంగా యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సత్కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుందాము. ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తి చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్రసమేయదీయనయనే భార్యాయదీయా రమా. యస్మాద్విశ్వసృడప్యభూద్యమికులం యధ్యానయుక్తం సదా. నాథో యో జగతాం నగేంద్రదుహితుః నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన. యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం येनाश्रिता मम पतञ्जलये नमोऽस्मै. नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः. శ్రీ గురుభ్యో నమః. ప్రాణం, ఈ తత్వం చాలా విచిత్రమైనటువంటి తత్వం అని చెప్పుకోవాలి. ఈ తత్వానికి అధిదేవత వాయువు. ఈ తత్వం వాయువు యొక్క రూపాంతరాన్ని కలిగి ఉంటుంది అని చెప్పుకోవాలి. వాయువు యొక్క రూపాంతరాన్ని కలిగి ఉంటుంది కాబట్టి వాయువులాగానే ఉన్నట్లుగా సరిగ్గా అర్థం కాదు, లేకపోతే ఏం జరుగుతుందో తెలియదు, ఉన్నది కూడా సరి అయినటువంటి ప్రదేశాలలో కాక ఎక్కడెక్కడో ఉంటే ఎంతటి హాని జరుగుతుందో చెప్పటం అనేది వీలు కాదు అనే పరిస్థితిలో ఉంటుంది. వాయువుకు ఈ రకమైనటువంటి స్వభావం ఉంది. వాయువుకు పేరుకు సదాగతి అని పేరు ఉంది, కానీ ఎప్పుడూ సంచరిస్తుంది, ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది అనేటువంటి పేరు వాయువుకు ఉంది. కానీ వాయువును పట్టుకోవటం అనేది అసాధ్యం. వాయువు లేకపోతే ఏం జరుగుతుంది అని చెప్పుకోవటం చాలా కష్టం. ఎక్కడెక్కడ ఏ ఏ విధంగా ఉంటే ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అని చెప్పుకోవటం కష్టం. ఉదాహరణకు ఆంజనేయ స్వామి వారి చరిత్రలో ఆంజనేయ స్వామి చిన్నపిల్లవాడు దూరం నుంచి సూర్యబింబాన్ని చూశాడు. చూసినప్పుడు చూడటానికి ఒక పండులా కనిపించింది. సహజంగానే ఆయన మహాప్రతాపవంతుడు కాబట్టి ఆ పండు తిందాము అని అనుకున్నట్లుగా ఆకాశంలో ఎగిరాడు. ఎగిరి పండును పట్టుకోబోయాడు. ఆ పండును పట్టుకోబోతూ ఉండగా ఇంద్రుడు అడ్డం వచ్చి వజ్రాయుధంతో కొట్టాడు. ఆ దెబ్బకి
ఈ పిల్లవాడి దవడకి దెబ్బ తగిలింది, పిల్లవాడు కింద పడిపోయాడు. ఈ సందర్భంలో ఆంజనేయ స్వామి అనే ఆయన వాయుదేవుడి యొక్క అనుగ్రహం వలన జన్మించాడు అనేది ఉంది కాబట్టి, వాయుదేవుడి యొక్క రూపాంతరం ఆయన యొక్క అవతారం అని ఉంది కాబట్టి, సహజంగానే తండ్రి గారైనటువంటి వాయుదేవుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన ఒక గుహలోకి వెళ్ళి కూర్చున్నాడు. గుహలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఈ సృష్టిలో ఎక్కడ గాలి వీచటం అనేది జరగటం లేదు, గాలి వీచట్లేదు. గాలి వీయకపోవటం వలన వచ్చినటువంటి కష్టాలను ఎవరు భరించలేకపోతున్నారు. భరించలేక అందరూ దేవతలను శరణు వేడారు, దేవతలేమో బ్రహ్మగారిని శరణు వేడారు. వీరందరూ కలిసి ఈ గుహలో కూర్చున్నటువంటి వాయువు దగ్గరకు వచ్చారు. వచ్చి నువ్వు ఇలా నీ పనులు మానుకుని వీచటం మానేస్తే లోకం ఏమైపోవాలి, నువ్వు వీచాల్సిందే అని ప్రార్థించారు. ప్రార్థిస్తే క్రమంగా తన పుత్రుడికి మళ్ళీ ఏమి ఇబ్బందులు కలగకూడదని, పుత్రుడు మహాబలవంతుడు అవ్వాలని వాయువు గారు ప్రతివరం కోరారు. ఆ కోరికని దేవతలందరూ మన్నించారు. మన్నించి ఆంజనేయ స్వామి వారికి ఇతోధికంగా శక్తులన్నిటినీ ఇచ్చారు. కానీ దెబ్బ తాలూకు దవడ వాచటం అనేది మాత్రం అలాగే ఉంది. ఆయనకి హనుమాన్ అనే పేరు స్థిరపడిపోయింది. మిగతా శక్తులన్నిటినీ ప్రసాదించారు. వాయువు కూడా సంతోషించి బయటకు వచ్చి యథాప్రకారం వీస్తూ ఉన్నాడు అని మనం విన్నటువంటి గాథ. ఈ గాథ చాలా సులభంగా కనిపిస్తోంది కానీ, చాలా హాయిగా ఉంది కానీ వినటానికి. దీని తత్వాన్ని గనక లోపల వెతుక్కుంటూ పోతే చాలా అర్థాలు ఇందులో మనకు స్ఫురిస్తాయి, తెలుస్తాయి. వాయువు అనేటువంటి తత్వమే గనక గుహలాంటి కొన్ని ప్రదేశాలలో, గుహలాంటి ఈ శరీరంలో కొన్ని ప్రదేశాలలో గనక కూర్చుని బిగదీసుకుపోతే, వాయువు గనక అక్కడ స్థిరపడిపోతే పైన చలనం అనేది ఏమాత్రం జరగదు అనటానికి చిహ్నంగా ఈ గాథను మనం చెప్పుకోవచ్చు. ఈ శరీరంలోని కొన్ని భాగాలలో, కొన్ని సంధులలో, కొన్ని జాయింట్స్లో లేదా కొన్ని ప్రదేశాలలో వాయువు గనక ఒక్కసారి స్తంభించినట్లయితే, బిగదీసుకుపోయినట్లయితే శరీరం కదలకుండా కట్టెలాగా నిలిచిపోతుంది. కనీసం ఆ జాయింట్ అయినా కదలని పరిస్థితి ఏర్పడుతుంది అని మనకు వైద్యశాస్త్రం తెలియజేస్తోంది. ఆయా సంధులలో వాయువు బిగదీసుకుపోవటానికి కారణాలు ఏమిటి అనే విషయాన్ని కూడా ఆయుర్వైద్య శాస్త్రం చాలా చక్కగానే వివరించి మనకు చూపిస్తోంది. ఆ వాయువు ఆయా సంధులలో బిగదీసుకుపోవటం, ఆయా సంధులలో వాయువు కదలకుండా ఉండి శరీరాన్ని కదల్చనివ్వకుండా చేసేయటం, శరీరంలో చలనం లేకుండా మార్చటం అనేటువంటి అంశానికి ఒక ప్రతీకగా ఈ గాథను మనం చెప్పుకోవచ్చు. చెప్పుకున్నప్పుడు వాయువు యొక్క స్వభావం, ప్రాణము యొక్క స్వభావం రెండు సమాంతరంగానే నడుస్తున్నాయి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. వాయువు ఈ శరీరంలోకి ప్రవేశించి ప్రాణంగా మారిన తరువాత ఏ ఏ ప్రదేశాలలో సంచరించాలో ఆయా ప్రదేశాలలో సంచరించాలి, ఏ ఏ ప్రదేశాలలో ఎక్కువసేపు నిలవాలో ఆ ప్రదేశాలలో నిలవాలి, ఏ ప్రదేశాలలో నిలవకూడదో ఆ ప్రదేశాలలోకి నిలిచి ఉండకూడదు అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. శరీరం సరిగ్గా కదలటానికి ఈ అంశం బాగా తోడ్పడుతుంది. అలాంటి ప్రధానమైనటువంటి అంశాన్ని, వాయు సంచారాన్ని ఒక నియమబద్ధంగా ఈ శరీరంలో సాగించుకునేందుకు, వాయు సంచారం కావలసినటువంటి ప్రదేశాలలో కాకుండా ఇతర ప్రదేశాలలోకి వెళ్లకుండా లేదా ఇతర ప్రదేశాల్లో బిగుసుకుపోకుండా ఉండేట్లు చూసుకునేందుకు మనకు మహర్షులు ప్రాణాయామం అనేటువంటి ప్రక్రియను పరిచయం చేశారు. ఈ ప్రాణాయామ ప్రక్రియ ద్వారా వాయువును శరీరంలో సంచరించవలసినటువంటి ప్రదేశాలన్నిటిలోకి సంచరించేట్లుగా చేసి, శరీరంలోకి ఏ ఏ ప్రాంతాలకు చేరాలో ఆయా ప్రాంతాలకు చేర్చి, ఆయా నాడులలో వాయువు ప్రసారం సవ్యంగా ఉండేటట్లు చూసుకుని శరీర ఆరోగ్యాన్ని రక్షించుకోవటం మాత్రమే కాకుండా
శరీరంలోని చలనాలను సవ్యంగా ఉంచుకునేటట్లు చూసుకోవటం మాత్రమే కాకుండా దాని పై స్థాయి ఫలితాలను అందుకోవటానికి కూడా ఈ ప్రాణాయామం అనేది సహకరిస్తుంది అనే విషయాన్ని మనకు పతంజలి మహర్షి గారు చాలా విస్తృతంగానే తెలియచెప్తున్నారు. దాన్ని తతః క్షీయతే ప్రకాశావరణం అనేటువంటి ఫలసూత్రంలో మహర్షి గారు చూపించారు. ప్రాణాయామాభ్యాసం చేయటం ద్వారా నాడులలో వాయు సంచారం పెరిగి శరీరారోగ్యం లభించటమో, లేదా అమానుష శక్తులు సంక్రమించటమో, అంతకు మించి పై స్థాయిలో ఆకాశగమనం మొదలైనటువంటి ప్రయోజనాలు సిద్ధించటమో, ఈ మధ్యలో ఉండేటువంటి ప్రయోజనాలన్నీ కూడా క్రమంగా రావటమో, ఇవన్నీ మాత్రమే కాకుండా అంతకు మించి శరీరంలో పేరుకొని ఉన్నటువంటి తమోగుణము, ఆ తమోగుణము యొక్క ప్రభావమైనటువంటి పాపాలు, ఈ రెండు కూడా తొలగిపోయి శరీరంలో ఉండేటువంటి మనస్సు స్వచ్ఛమై జ్ఞానానికి యోగ్యంగా మారటం అనేటువంటి ఫలితం ఈ ప్రాణాయామం ద్వారా సంక్రమిస్తుంది అని మహర్షి గారు చెప్పారు. తమోగుణం జ్ఞానాన్ని అడ్డుకుంటుంది, తమోగుణం పాపాలను ప్రేరేపిస్తుంది, తమోగుణం ద్వారా వచ్చినటువంటి పాపాలు కూడా మళ్ళీ తమ యొక్క జనక గుణాలలాగానే జ్ఞానాన్ని అడ్డుకుంటాయి. మనిషికి సహజంగా ఉండేటువంటి జ్ఞానంతో పాటుగా మనిషి అందుకోవలసినటువంటి జ్ఞానాలను కూడా ఈ తమోగుణము, దాని యొక్క ప్రభావమైనటువంటి పాపాలు, ఇతర దుర్గుణాలు అన్నీ అడ్డుకుంటాయి. అలా అడ్డుకున్నటువంటి జ్ఞానాన్ని మళ్ళీ ఉద్దీప్తం చేసుకోవాలి అంటే, జ్ఞాన దీప్తిని కలుగజేసుకోవాలి అంటే దానికి ఈ పాపాలను తొలగించుకోవటం, ఈ తమోగుణ ప్రభావాన్ని తగ్గించుకోవటం ఒక్కటే దారి. ఇది ఒకటే దారి అయితే దీనికి ప్రాణాయామమే సరి అయిన దారి అని మహర్షి గారు చెప్పకనే చెప్పారు. తతః క్షీయతే ప్రకాశావరణం అనేటువంటి సూత్రంలోను, అందులోనూ మహర్షి గారు ప్రాణాయామం అంటే విజ్ఞానపూర్వకమైనటువంటి ప్రాణాయామాన్నే ప్రధానంగా తీసుకున్నారు కాబట్టి 4వ రకమైనటువంటి విజ్ఞానపూర్వకమైన ప్రాణాయామం ద్వారా ఈ ఫలితం తప్పకుండా అందుతుంది అని మహర్షి గారు చెప్తున్నారు. మహర్షి గారు ఫలితాన్ని తతః క్షీయతే ప్రకాశావరణం అనేటువంటి సూత్రంతో పూర్తి చేయదలుచుకోలేదు, లేదా ఫలితం ఇంత మాత్రమే అని చెప్పి ఊరుకోదలుచుకోలేదు. పైన ఇంకా కూడా ఫలితం ఉంది అని చెప్పదలుచుకున్నారు. అందుకని పై సూత్రాన్ని ఇలా ప్రారంభిస్తున్నారు. ధారణాసుచ యోగ్యత మనసః అని. ప్రాణాయామం ద్వారా, ప్రాణాయామ అభ్యాసం ద్వారా, చతుర్థ ప్రాణాయామ అభ్యాసం ద్వారా పాపాలు తొలగిపోవటం, ప్రకాశావరణం పోవటం అని మాత్రమే కాకుండా ధారణాసు యోగ్యత మనసః భవతి. ధారణ అనేటువంటి యోగాంగ సిద్ధి ఈ ప్రాణాయామం ద్వారా కలుగుతుంది. ఆ ధారణకి యోగ్యత మనసుకి ఈ ప్రాణాయామం ద్వారానే సిద్ధిస్తుంది. ధారణాసు యోగ్యత మనసః ప్రాణాయామాన్నే భవతి. ఈ ధారణ నిరంతరంగా సాగాలి అన్నా, మహర్షి గారు చెప్పబోతున్నటువంటి ధారణ నిర్విఘ్నంగా మనసుకు సాగాలన్నా, ఆ పై ఫలితాలు అందుకోవాలన్నా, యోగాంగానుష్ఠానం మరింత ముందుకు వెళ్ళాలన్నా ప్రాణాయామం తప్పనిసరి అనే విషయాన్ని ఈ సూత్రం రుజువు చేస్తోంది. చేస్తూ ధారణాసుచ యోగ్యత మనసః అని అంటోంది. వెనకాల ఉండేటువంటి ఫలితం తక్కువ ఫలితం అని చెప్పటం లేదు. ఆ ఫలితం ఉంది. ఆ ఫలితంతో పాటు ఇతర ఫలితాలు చాలానే ఉన్నాయి. వాటితో పాటుగా మనస్సును స్థిరంగా ఒకచోట ఉంచటం అనేటువంటి ధారణ సిద్ధించాలి అంటే దానికి ప్రాణాయామం కావాలి. కాబట్టి ప్రాణాయామం అనేది దాన్ని పుట్టిస్తుంది, ధారణను కలిగిస్తుంది. ధారణను కలిగించటం అనేది ప్రాణాయామం యొక్క ఫలం. ధారణ ప్రాణాయామం యొక్క ఫలం అని ఈ సూత్రంలో మహర్షి గారు అంటున్నారు. వెనకాల చెప్పినటువంటి ప్రయోజనం ఎంతో కొంత ఉత్సాహకరంగానే ఉంది. పాపాలు పోతాయి అంటున్నారు కాబట్టి పోతే పోతాయి, పాపాలు పోతే మంచిదే అని అనుకున్నాము.
కానీ రెండవ ప్రయోజనంగా ప్రధాన ప్రయోజనం అన్నట్లుగా చివరి సూత్రం కింద మహర్షి గారు ప్రాణాయామాన్ని చెప్పే సూత్రాలలో చివరి సూత్రంగా మహర్షి గారు తెచ్చిపెడుతున్నటువంటి ఈ సూత్రంలో మనసుకి యోగ్యత లభిస్తుంది అని చాలా సింపుల్గా చెప్తున్నారు కదా. అందులోనూ ధారణ చేసుకోవటానికి యోగ్యత మనసుకు ప్రాణాయామం ద్వారా వస్తుంది అని అంటున్నారు కదా. ఇది ఇంత పెద్ద ఫలితమా? ధారణ సిద్ధించటం అనేది పెద్ద ఫలితమా? ఆ ధారణ సిద్ధించటం అనేది ప్రాణాయామం ద్వారా మాత్రమే సాధ్యమా? అది ఎలా సాధ్యం? ఇలాంటి ప్రశ్నలు మనకు చాలానే కలుగుతాయి, కలగాలి కూడాను. ధారణ అంటే ఏమిటి? ఏ రకమైనటువంటి ధారణను మహర్షి గారు అభిప్రాయపడుతున్నారు? ఆ ధారణకి ఈ ప్రాణాయామానికి ఉండేటువంటి సంబంధం ఏంటి? ఆ ధారణ అంత ఉత్తమమైన ఫలితం అని చెప్పుకోవటానికి ఏమి రుజువు ఉంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతుక్కుని తీరాలి. అందులో మనం ప్రధానంగా ధారణ గురించి మహర్షి గారే పైన చెప్పబోతున్నారు కాబట్టి ధారణ అంటే ఏమిటి అనే పరిచయం మాత్రం చేసుకుంటే చాలు. ఆ ధారణ అనేది పరిచయం అయిపోతే ఆ పరిచయం పొందినటువంటి ధారణకి ఈ ప్రాణాయామం ఎలా ఉపయోగిస్తుంది, ఏమిటి సంబంధం ఈ రెండిటికి అనే విషయాన్ని చర్చించుకోవచ్చు. వాయు పురాణంలో ధారణ గురించినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు నాభ్యాంచ హృదయే చైవ కంఠే ఉరసి చాననే నాసాగ్రే చ తథా నేత్రే భ్రువోర్మధ్యేథ మూర్ధని కించిదూర్ధ్వం పరస్మింశ్చ ధారణా పరమా స్మృత అని ధారణ గురించి అతి స్వల్పమైనటువంటి వివరణను ఇచ్చారు. నాభ్యాం మనస్సును మన నాభి ప్రదేశంలో నిలబెట్టడం, హృదయే చైవ హృదయ ప్రదేశంలో నిలబెట్టడం, కంఠే కంఠ ప్రదేశంలో మనసును ఉంచటం, ఉరసి వక్షస్థలంలో ఉంచటం, ఆననే నోట్లో స్థిరంగా ఉంచటం, నాసాగ్రే ముక్కు యొక్క చివరి భాగంలో తీసుకొచ్చి మనసును ఉంచటం, నేత్రే నేత్రాలలో కళ్ళలో ఈ మనసును నిలబెట్టడం, భ్రువోర్మధ్యే కనుబొమ్మల మధ్య భాగంలో తీసుకొచ్చి మనసును ఉంచటం, అలాగే మూర్ధని శిరస్సులో తలకాయ మధ్య బ్రహ్మరంధ్రం దగ్గర మనస్సును ఉంచటం, అక్కడి కంటే కూడా పై స్థానానికి బ్రహ్మరంధ్ర స్థానానికి తీసుకువెళ్ళటం, అత ఊర్ధ్వం పరస్మింశ్చ ధారణ పరమా స్మృత. దీన్ని ధారణ అని అంటారు. మనస్సును శరీరంలోని ఆయా ప్రదేశాలలో స్థిరంగా ఉంచటం అనేదాన్ని ధారణ అంటారు అని ఈ పురాణ వాక్యం మనకు సంక్షిప్తంగా పరిచయం చేస్తోంది. ఈ ధారణ ఎక్కడి నుంచి కలుగుతుంది, ఎలా కలుగుతుంది అనటానికి ప్రాణాపాన సమారోధాత్ ప్రాణాయామ సకథ్యతే మనసో ధారణాచైవ ధారణయతి ప్రకీర్తిత అని 2 వాక్యాల సమాహారం బోధిస్తోంది. మనస్సును స్థిరంగా పారిపోయేటువంటి మనస్సును, బయటకు వెళ్ళాలి అని అత్యుత్సాహపడేటువంటి మనస్సును శరీరంలోని ప్రదేశాలలోనే స్థిరపరచటం, శరీరంలోని ఆయా భాగాలలో నిలబెట్టి ఉంచటం అనేదాన్ని ధారణ అంటారు. ఆ ధారణకు వీలుగా చేసేటువంటి ప్రాణాయామాన్ని ప్రాణాపాన సమారోధంగా అర్థం చేసుకోవాలి. ప్రాణాన్ని లోపలికి తీసుకునేటువంటి గాలిని, అపానాన్ని బయటకు విడిచిపెట్టేటువంటి గాలిని, ఈ 2 గాలులని రెగ్యులరేట్ చేసుకోవటం అనేదాన్ని, సరి అయిన రీతిలో ఆపుకోవటం, విచ్ఛేదం చేసుకోవటం, సుదీర్ఘం చేసుకోవటం లాంటి ప్రక్రియను ప్రాణాయామం అని అంటారు. ఈ ప్రాణాయామం ద్వారా ధారణ అనేది సిద్ధిస్తుంది అని ఈ వాక్యం బోధిస్తోంది. బాగానే ఉంది. ధారణ అంటే మనస్సును అక్కడక్కడ ఉంచటం అనే అర్థం బాగానే ఉంది. ప్రాణాయామం అంటే ప్రాణాపానగతులను కొంచెం మార్చుకోవటం అనే అంశం కూడా చక్కగానే ఉంది. 2 బాగానే ఉన్నాయి. కానీ రెండిటికీ సంబంధం ఏంటి? ప్రాణాయామం చేస్తే లోపలికి గాలి కొంచెం ఎక్కువసేపు పీల్చుకున్నా, లోపల గాలిని ఎక్కువసేపు నిలబెట్టుకున్నా, లేదా ఎక్కువసేపు గాలిని బయటకు విడిచిపెడుతూ వస్తున్నా, ప్రాణాయామానుకున్న ఏ పేరును తీసుకున్నా ఆ ప్రాణాయామం వాయువుకు సంబంధించినటువంటి అంశం. ధారణ అనేది మనసుకు సంబంధించినటువంటి అంశం.
ఈ ప్రాణాపాన గతి నిరోధం అనేది మనస్సుకు సంబంధించిన ధారణను ఏం చేస్తుంది, ఎలా తీసుకొస్తుంది? ప్రాణాయామం చేస్తే మనస్సు ఒకచోట నిలుస్తుంది అని చెప్పటం అనేది ఎంతవరకు సబబు? పృష్ఠతాడనా దంతభంగ అని ఒక సామెత, సంస్కృతంలోని సామెత. వీపు మీద చరిస్తే పళ్ళు ఊడుతాయా? ఎక్కడైనా చరవటం వీపు మీద చరిచారు, పళ్ళు ఊడటం అనేది జరగదు కదా. పళ్ళు ఊడాలి అంటే వేరే ఇంకెక్కడో ఏదో చెయ్యాలి. వీపు మీద చరిస్తే వీపు మీద నొప్పి పుట్టాలి, కానీ పళ్ళు ఊడటం అనేది జరగదు కదా. అలాగే ఈ ప్రాణాయామం చేస్తే ఈ గాలికి సంబంధించింది ఏమైనా జరిగితే జరగవచ్చు, లేదా ఈ గాలి ప్రసరించే చోట ఏమైనా జరిగితే జరగవచ్చు. అంతేగాని మనస్సు స్థిరంగా ఉంటుంది అని చెప్పటానికి రుజువేంటి అంటే, దానికి యోగ శిఖోపనిషత్తు అనేటువంటి ఉపనిషత్తులో హిరణ్యగర్భుడు పరమేశ్వరుణ్ణి, మహేశ్వరుణ్ణే ఈ విషయం డైరెక్ట్గా అడిగినప్పుడు మహేశ్వరుడే హిరణ్యగర్భుడికి ఈ విషయాన్ని బోధించాడు అనే రీతిలో సమాధానం ఉంది. మహేశ్వరుడు హిరణ్యగర్భుడితో అంటున్నాడు, చిత్తం ప్రాణేన సంబద్ధం సర్వజీవేషు సంస్థితం రజ్వా యద్వత్ సుసంబద్ధ పక్షి తద్వదిదం మనః నానావిధైర్విచారైస్తు న బాధ్యం జాయతే మనః తస్మాత్ తస్య జయోపాయః ప్రాణ ఏవ హి నాన్యథ అని. మనస్సు, చిత్తం ఈ రెండు చాలా దగ్గరి తత్వాలు. మనస్సు, చిత్తం అనేటువంటివి చిన్న చిన్న మార్పులతో ఉండేటువంటి రెండు తత్వాలు, లేదా ఒకే తత్వం యొక్క కార్యరూపాలను గమనించుకుని పెట్టుకునేటువంటి పేర్లు. ఈ రెండు తత్వాలకు ప్రాణానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. అవిభాజ్యమానమైనటువంటి సంబంధం ఈ మనస్సు, చిత్తం అనే తత్వాలకి అలాగే ప్రాణానికి కూడా ఉంది. ఎలా ఉంది అంటే, ప్రాణం అనేది ఎంత పరుగులు పెడుతున్నా ఈ శరీరంలోనే ఇటు అటు తిరుగుతోంది. శరీరం నుంచి కాసేపు బయటకు వస్తుంది, కానీ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. శరీరంతో కలగలిసే ఉంటుంది. శరీరం నుంచి ఎక్కువ దూరం వెళ్ళటానికి ఈ ప్రాణం ఇష్టపడదు, కానీ మనసు మాత్రం చాలా దూరం వెళ్ళిపోతుంది. ఎలా అంటే, పక్షి ఒకటి ఉంటే అది రెక్కలు విచ్చుకుని ఎక్కడెక్కడికో ఎగిరిపోతూ ఉంటుంది, కానీ ఆ పక్షికి కట్టినటువంటి తాడు మాత్రం కిందనే ఉంటుంది. పక్షి మనస్సు అయితే బయటకు విషయాల మీదకు పరుగులు పెట్టాలి, లేదా ఎగిరెగిరిపోవాలి అని అనుకునేటువంటి పక్షి మనస్సే అయితే, ఆ మనస్సును కట్టేటువంటి తాడు ఈ ప్రాణం. ఈ ప్రాణం శరీరాన్ని విడిచిపెట్టిపోదు, శరీరానికి చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటుంది. కనీసం శరీరం నుంచి బయటికి లోపలికి తిరుగుతూ ఉంటుంది. లోపల ఎంత తిరుగుతుంది సరిగ్గా తెలియదు, కానీ శరీరానికి సంబంధం ఉన్నది అని తెలుస్తుంది. ఈ చిత్తం అనేటువంటి పక్షిని, లేదా మనస్సు అనేటువంటి పక్షిని ప్రాణం అనేటువంటి తాడుతో ఈ శరీరంలో కట్టుకున్నట్టు, ఈ పక్షిని బయటకి పారిపోతున్నటువంటి, బయటకి ఎగిరిపోతున్నటువంటి ఈ పక్షిని పట్టుకోవాలి అంటే, పక్షిని పట్టుకొచ్చి శరీరంలో ఒక చోట ఉంచాలి అంటే, ఈ శరీరంలోకి ఆ పక్షిని మళ్ళీ తిరిగి లాగాలి అంటే, కదలకుండా ఉంచాలి అంటే, పక్షిని పట్టుకోవటం అనేది సులభమైన పని కాదు, దాదాపు అసంభవంగానే కనిపిస్తుంది. ఆ పక్షిని కట్టి ఉండేటువంటి ప్రాణం అనేటువంటి తాడును పట్టుకుంటే ఈ పక్షి సులభంగా మాట వింటుంది. తాడుని పట్టుకుని లాగితే పక్షి వెనక్కి వచ్చినట్లుగా, ప్రాణాన్ని పట్టుకుని లాగితే ప్రాణాన్ ద్వారా ఈ చిత్తం అనేది లోపలికి వచ్చి స్థిరంగా ఉంటుంది. చిత్తం బయటకు పరుగులు పెట్టడం లేదా బయటికి ఎగిరెగిరిపోవటం అనేటువంటి ప్రక్రియ తగ్గుతుంది. తగ్గటం ద్వారా చిత్తానికి ధారణ అనేది ఏర్పడుతుంది. దీన్ని సాధించటానికి, చిత్తాన్ని స్థిరంగా ఉంచటానికి ఎన్నెన్నో ఉపాయాలు అవైలబుల్గా ఉన్నాయి. వాస్తవానికి ఉన్నట్లే, కానీ వాటన్నిటికంటే ఈ ప్రాణాయామం అనేది చాలా సులభమైనటువంటి పద్ధతి అని మహేశ్వరుడు హిరణ్యగర్భుడికి చెప్పాడు. తర్కై జల్పై శాస్త్రజాలై యుక్తిభి మంత్రభేషజై న వశో జాయతే ప్రాణ
సిద్ధోపాయం వినా విధే. యోజిత్వా పవనం మోహాత్ యోగమిచ్చతి యోగినం సోపక్వం కుంభమారుహ్య సాగరం తర్తుమిచ్చతి అని. ఎన్నెన్నో ఉపాయాలు ఉన్నాయి. ఆ ఉపాయాల ద్వారా మనస్సును నిగ్రహించటం అనేది కొంచెం కష్టం. వాటన్నిటికంటే కూడా ప్రాణం ద్వారా, ప్రాణం అనేటువంటి తాడు ద్వారా, ప్రాణం అనేటువంటి తాడును లాగటం ద్వారా, ప్రాణాయామ ప్రక్రియ ద్వారా మనస్సును స్థిరపరచుకోవటం అనేది కొంచెం సులభం. వాటన్నిటి మీదట ఇది చాలా సులభం అనేది లెక్క. కానీ ఈ ప్రాణాయామం మనస్సును నిగ్రహించుకోవటానికి చేసేటువంటి ఏ ఉపాయం ద్వారా సిద్ధించదు. దీనికి విడి సాధన అనేది కావలసిందే. విడిగా ప్రాణాయామాన్ని సాధించుకోవలసిందే. ప్రాణాయామం ద్వారా ఈ పరిస్థితిని తెచ్చుకోవలసిందే తప్ప మనస్సును నిగ్రహించుకోవటానికి చెప్పిన వేరే ఉపాయాలేవి ఈ ప్రాణాయామానికి పనికిరావు. ఈ ప్రాణాయామం అనేది ఒక్కటి చేస్తే మనస్సును నిగ్రహించుకోవటానికి చెప్పిన ఉపాయాలతో పెద్దగా పని లేదు. మనస్సు తొందరగానే వశంలోకి వచ్చేస్తుంది. కాబట్టి ప్రాణాయామం అనేది మనస్సును స్థిరపరచుకోవటానికి సులభమైన సాధనం అని హిరణ్యగర్భుడికి మహేశ్వరుడు చెప్పాడు అని ఆ ఉపనిషత్తులో ఉంది. ప్రాణాయామం అనేది తాడును లాగటం లాంటిది. పక్షికి, మనస్సు అనేటువంటి పక్షికి కట్టినటువంటి తాడును లాగటం లాంటిది ప్రాణాయామం అని చెప్పటం ద్వారా ప్రాణాయామం చేసినట్లయితే మనస్సు తప్పకుండా అదుపులోకి వస్తుంది అనే మాట ఈ ఉపనిషద్వాక్యంలో స్పష్టంగానే ఉంది. కాబట్టి మనస్సు అదుపులోకి వస్తే ఆ మనస్సును ఒక్కొక్క చోట ఉంచవలసిన చోట ఉంచటం అనేది సులభమే అవుతుంది. కాబట్టి మహర్షి గారు ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ధారణాసుచ యోగ్యత మనసః అనే అంశాన్ని మనకు ఉపదేశం చేస్తున్నారు. ధారణ అనేది చాలా ప్రధానమైనటువంటి యోగాంగం. ఆ ధారణను, మనస్సుకు ధారణను గనక అలవాటు చేయాలంటే, మనస్సుకు ధారణ చేసే యోగ్యతను సాధించాలి అంటే మనస్సుకు తాడులాంటి ప్రాణాయామాన్ని సాధించాలి. ప్రాణాన్ని అదుపులో ఉంచుకోవాలి. దానికి ప్రాణాయామం చేసుకుని తీరాలి అనేటువంటి అంశాన్ని మహర్షి గారు తన సూత్రంలో ప్రధానంగా వెల్లడిస్తున్నారు. అయితే మహర్షి గారి అభిప్రాయంలో 2 రకాల ధారణలు ఉన్నాయి అని మనం చెప్పుకుని తీరాలి. ఒకటి మనసుకి సంబంధించినటువంటి ధారణ, కేవలం మనసుకు మాత్రమే సంబంధించినటువంటి ధారణ. మరొకటి మనసుకి ప్రాణానికి రెండిటికీ సంబంధించినటువంటి ధారణ. మనసుకు మాత్రమే సంబంధించినటువంటి ధారణను మహర్షి గారు పై పాదంలోని సూత్రాలలో చెప్పబోతున్నారు. మనస్సుకి ప్రాణానికి రెండిటికీ సంబంధించినటువంటి కొన్ని ధారణలను మహర్షి గారు ఎందుకో చెప్పదలుచుకోలేదు, ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. అందువలన వాటిని ఇక్కడ అతి సంక్షిప్తంగా చెప్పటం కోసం 2వ రకమైనటువంటి ధారణ కూడా ఈ ప్రాణాయామ ప్రక్రియ ద్వారా సులభంగా అందుతుంది అని చెప్పటం కోసం కూడా ఈ ధారణాసుచ యోగ్యత మనసః అనే సూత్రాన్ని మహర్షి గారు వాడుకుంటున్నారు. ప్రాణానికి మనస్సుకి సంబంధించిన రెండిటికి సంబంధించినటువంటి ధారణలను ఒకసారి పరిశీలించి చూసుకున్నట్లయితే త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్తులోను, యోగతత్వోపనిషత్తులోను, ఆయా యోగోపనిషత్తులలోనూ ప్రాణాయామం చేసిన తర్వాత చేయవలసినటువంటి కొన్ని ప్రాణధారణ ప్రక్రియలను గురించినటువంటి ఉల్లేఖాలు మనకు చక్కగానే కనిపిస్తాయి. అందులో నాభిస్కంధేచ నాసాగ్రే పాదాంగుష్ఠేచ యత్నమాన్ ధారయేన్ మనసా ప్రాణాన్ సంధ్యాకాలేషు వా అన్యదా అని ఒక వాక్యం ఉంది. ప్రాణం అనేది ఆయా స్థానాలలో సంచరిస్తుంది అని అనుకున్నాం కదా. అందులో ప్రాణానికి ప్రధానమైనటువంటి స్థానాలు కొన్ని ఉన్నాయి అని కూడా చెప్పుకున్నాం కదా. ఆ చెప్పుకున్నటువంటి స్థానాల్లో నాభి అనేది ఒక స్థానం, బొడ్డు అని మనం అనుకునేటువంటి స్థానం ఒకటి, నాసాగ్రే సహజంగా మనకు పరిచయమైనటువంటి ముక్కుల యొక్క కొన భాగాలు, అలాగే పాదాంగుష్ఠం అంటే అరికాలి బ్రొటనవేలి యొక్క చివరి భాగం,
ఇది కూడా ప్రాణము యొక్క ఒక స్థానం అని అనుకున్నాం కదా. ఈ స్థానాలలో ప్రాణము యొక్క ప్రధానమైనటువంటి స్థానాలైన ఈ 3 స్థానాలలో నాభి, నాసాగ్ర, పాదాంగుష్ఠాలలో ప్రాణాలతో సహా, ప్రాణవాయువుతో సహా మనస్సుతో స్థిరపరుచుకున్నట్లయితే, లేదా మనస్సుని ప్రాణవాయువుతో సహా కానీ, ప్రాణవాయువుతో సహా మనస్సును కానీ స్థిరపరుచుకున్నట్లయితే దాని పేరు ప్రాణధారణ అవుతుంది అని ఈ వాక్యం చెప్తోంది. ప్రాణాన్ని ఆయా ప్రదేశాలలో తెచ్చి నిలకడగా ఉంచటం, ఉంచినటువంటి ప్రాణాన్ని మనస్సుతో గమనించటం అనేటువంటి 2 అంశాలు గనక కలిసినట్లయితే దాని పేరు ప్రాణధారణ అవుతుంది అని ఈ వాక్యం మనకు చెప్తోంది. ఏదో దాని మానాన సంచరిస్తున్న వాయువుని సుదీర్ఘం చేసుకోమన్నారు, బాగానే ఉంది. దానికి ఏదో ఫలితం ఉందన్నారు, బాగానే ఉంది. ఏదో ఫలానా చోట అట్టిపెట్టాలి, అట్టిపెట్టిన వాయువును మనస్సుతో కనిపెట్టాలి అని ఎందుకు చెప్తున్నారు అంటే దానికి ఉపనిషత్తే ఫలితాలను నిర్ధారించి చెప్పింది. నాసాగ్రే ధారణాత్ దీర్ఘం ఆయుష్యాత్ దేహలాఘవం సర్వరోగ వినిర్ముక్త జీవేద్యోగి గత క్లమః అని. నాసాగ్రే ఈ ముక్కుల యొక్క కొన భాగంలో గనక వాయువును అట్టిపెట్టి ఆ వాయువును మనస్సుతో గనక ధ్యానం చేయగలిగితే, మనస్సుతో ఆ వాయువును గనక గమనించగలిగినట్లయితే, ప్రాణధారణను నాసాగ్ర ప్రదేశంలో గనక చేయగలిగినట్లయితే దీర్ఘాయుష్యం అనేది సిద్ధిస్తుంది. సుదీర్ఘమైనటువంటి ఆయుస్సు లభిస్తుంది, సుదీర్ఘం అయినటువంటి ఆయుస్సు లభిస్తుంది. అలాగే దేహం మొత్తం, శరీరం మొత్తం తేలికగా మారిపోవటం అనేటువంటి దేహ లాఘవం ఏర్పడుతుంది అని ఈ వాక్యం చెప్తోంది. ఇంతేకాకుండా సర్వరోగ వినిర్ముక్త, ఏ రోగాలు లేనటువంటి ఆరోగ్యమైనటువంటి శరీరంతో, ఆరోగ్యంతో ఉండేటువంటి శరీరంతో అతను ఏ కష్టము లేకుండా సుఖంగా జీవిస్తాడు అని కూడా చెప్తోంది. నాభి ప్రదేశంలో గనక వాయువును అట్టిపెట్టి ఆ వాయువును మనస్సుతో గనక కనిపెట్టగలిగినట్లయితే కుక్షిరోగ వినాశ స్యాత్ నాభిస్కంధేషు ధారణాత్ అని కూడా చెప్తోంది. నాభి ప్రదేశంలో వాయువును నిలబెట్టినటువంటి వాయువును గనక మనస్సుతో కనిపెడితే ఆ నాభి ప్రదేశంలో ఉండేటువంటి రోగాలన్నీ తొలగిపోతాయి. కడుపులో ఉండేటువంటి రోగాలు, పొత్తి కడుపు, ఆ పై భాగము, దాని చుట్టూ ఉండేటువంటి భాగాలు, వీటిలో ఉండేటువంటి రోగాలన్నీ కూడా తొలగిపోతాయి అని ఈ వాక్యం మనకు చెప్తోంది. ఇది ప్రధానమైనటువంటి ప్రాణధారణ అని చెప్తోంది. ప్రధానమైన ప్రాణధారణ నాభి, నాసాగ్ర, పాదాంగుష్ఠాలలో. ఇది కాక శరీరంలోని ప్రధానమైన 10 నాడులలో, ఆ 10 నాడుల ద్వారా వచ్చేటువంటి 72,000 నాడులలో, దానికి సంబంధించినటువంటి 1,00,000 చిల్లర నాడులలో ఈ ప్రాణవాయువు సంచరిస్తోంది అని చెప్పుకున్నాం. కాబట్టి ఆయా ప్రదేశాలలో 10 నాడులలో కానీ, 14 నాడులలో కానీ, 72,000 నాడులలో కానీ, అంతకు మించి ఎక్కువ నాడులలో కానీ ఈ వాయువును నిలబెట్టుకుని, ఆ వాయువును నిలబెట్టుకున్న తరువాత దాన్ని గనక మనస్సుతో కనిపెట్టుకోగలిగితే, ప్రాణధారణ ఆయా ప్రదేశాలలో గనక చేయగలిగినట్లయితే ఎత్ర ఎత్ర ధృతో వాయు అంగే రోగాది దూషితే ధారణాదేవ మరుతః తత్తదారోగ్యమశ్నుతే అనేటువంటి ఫలితం కూడా లభిస్తుంది అని ఇదే వాక్యం మనకు చెప్తోంది. శరీరంలోని ఏ భాగమైనా కావచ్చు, ఏ నాడి అయినా కావచ్చు, ఆ నాడులకు సంబంధించిన ఉపనాడులు కావచ్చు, అంతకు మించి చిన్న చిన్న నాడులు కావచ్చు, లేదా ఈ నాడులు ప్రసరించేటువంటి శరీర అవయవాలు కావచ్చు, శరీర భాగాలు కావచ్చు, ఎక్కడికైనా సరే ఈ వాయువు ప్రసరించే చోటను, ఈ వాయువును ప్రసరించే చోటకి ఆ వాయువును తీసుకువెళ్ళి ఆ వాయువును నిలబెట్టి దాన్ని మనస్సుతో గనక కనిపెట్టగలిగినట్లయితే, ప్రాణధారణ ప్రక్రియను గనక చేసుకోగలిగినట్లయితే, ఆ ప్రాణధారణ ప్రక్రియ ద్వారా ఆయా ప్రదేశాలలో ఉండేటువంటి అనారోగ్యాన్ని తప్పించుకోగలుగుతాడు.
ఏ నాడిలో వాయువును నిలబెట్టుకున్నాడో ఆ నాడికి సంబంధించినటువంటి రోగాలన్నీ పోగొట్టుకోగలుగుతాడు. నాడులు ఏ ప్రదేశానికి, ఏ శరీర భాగానికి చేరుతాయో ఆ శరీర భాగంలో ఉండేటువంటి దోషాలను పోగొట్టుకోగలుగుతాడు. కళ్ళలో ప్రసరించేటువంటి నాడులలో ఉండేటువంటి వాయువును అక్కడ నిలబెట్టి దాన్ని గనక ధారణతో చూసుకోగలిగినట్లయితే నేత్రరోగాలన్నిటినీ పోగొట్టుకోగలుగుతాడు. ప్రాణశక్తిని అక్కడకు పంపిణీ చేసి అక్కడ ఉండేటువంటి దోషాలన్నిటినీ తొలగించుకోగలుగుతాడు. ఇలాగే మిగతా అవయవాలలో ఉండేటువంటి దోషాలన్నిటినీ కూడా క్రమంగా తొలగించుకోగలుగుతాడు అనే విషయాన్ని కూడా ఉపనిషత్తు యత్ర యత్ర ధృతో వాయు అంగే రోగాది దూషితే ధారణాదేవ మరుతః తత్తదారోగ్యమశ్నుతే అని మనకు బోధిస్తోంది. వాయువు ఆయా ప్రదేశాలలో ఉన్నట్లయితే, సంధులలో కానీ ఉండరాని ప్రదేశాలలో కానీ లేదా సరిగ్గా పని చేయలేనటువంటి ప్రదేశాలలో కానీ గనక ఉన్నట్లయితే ఏమేం కష్టాలు వస్తాయి అనే విషయం మీద మనకు సరి అయినటువంటి అవగాహన అయితే లేదు. కొంచెం ఏదో జాయింట్ పెయిన్స్ వస్తాయని, వాత రోగాలు వస్తాయి అని ఇంతవరకు వినికిడి మాత్రమే మనకు ఉంది. కానీ చిన్న పురాణ గాథ వింటే ఎంతటి కష్టం కలగవచ్చు అనేటువంటి అంశం మనకే తెలుస్తుంది. చ్యవన మహర్షి గారు ఒక పుట్టలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. ఆ పుట్టకి 2 చిల్లులున్నాయి. ఆ చిల్లుల్లోంచి ఆయన యొక్క కళ్ళు ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి. ఆయన కళ్ళు తెరుచుకునే తపస్సు చేస్తున్నాడు. కళ్ళు చాలా వెలుగుతున్నటువంటి గోళాల్లాగా కనిపిస్తున్నాయి. అక్కడికి సుకన్య అనే ఒక చిన్న రాజకుమారి వచ్చింది. చాలా చిన్న పిల్ల ఆవిడ. ఏదో వెలుగుతోంది, బహుశా ఏ మణో అవ్వచ్చు లేదా ఇంకోటేదో అవ్వచ్చు, ఏమి అని చూద్దాము అనుకుని ఒక ముళ్ళు తీసుకుని దాన్ని గుచ్చింది. గుచ్చేసరికి తెరుచుకున్న కంట్లో ముళ్ళు గుచ్చుకుంటే ఏమవుతుంది అని వేరే చెప్పనక్కర్లేదు, రక్తం కారింది ఆ చిల్లులోంచి. రక్తం కారిన వెంటనే ఈవిడికి భయం వేసి ఇక్కడి నుంచి పారిపోయింది. పారిపోయి తన పరివారంతో కలిసిపోయింది. ఈయన ఆ ముళ్ళు గుచ్చుకున్నటువంటి బాధను భరించలేకపోయారు. ఇంత ఓర్పుని అభ్యాసం చేసి ఉన్నా సరే, దైవ సంకల్పమో లేదా ఆ బాధను మనం లేకపోవటం అనేది సహజమో ఏ కారణమో తెలియదు, కానీ భరించలేకపోయారు. భరించలేక నా ఈ కష్టానికి కారణమైన అందరికీ కూడా పూర్తిగా మలమూత్రాలు బిగిసిపోవుగాక అని శపించి ఊరుకున్నాడు. మలమూత్రాలు బిగిసిపోవటం అనేది ఎంత బాధాకరం అని వేరే చెప్పనక్కర్లేదు. మలమూత్రాలు బిగుసుకుపోవటానికి కారణం ఏమిటి అని మాత్రం చెప్పుకోవాలి. మలమూత్రాలు బిగుసుకుపోవటానికి కారణం ఏమిటి అంటే, మలమూత్ర ప్రసారణ సవ్యంగా సాగటానికి ఆయా ప్రదేశాలలో వాయు సంచారం సరిగ్గా ఉండకుండా ఎయిర్ బ్లాక్ అయిపోవటం అని మాత్రమే చెప్పుకోవాలి. ఎక్కడైనా ఎయిర్ బ్లాక్ అయిపోతే పైకి ప్రసారణ ఉండనట్లుగా, శరీరంలో అక్కడక్కడ ఎయిర్ బ్లాక్ అయిపోతే గనక పైకి ప్రసారణం ఉండదు. ప్రసారణం ఉండకపోవటం వలన మలమూత్ర ప్రసారం జరగకపోవటం వలన అతి తీవ్రమైనటువంటి బాధను ఆ రాజపరివారం వారందరూ అనుభవించి దీనికి కారణం ఏమిటి అని వెతుక్కుంటూ వెళ్ళారు. దీనికి అందరికీ ఒకేసారి జరిగింది కాబట్టి యాదృచ్ఛికమైన కారణం ఉండటానికి వీల్లేదు, ఏదో విశేషమైన కారణం ఉండాలి అని వెతకగా ఇది కారణం అని సుకన్య గారు చెప్పిన తర్వాత వీరందరూ ఆ చ్యవన మహర్షి గారి దగ్గరకు వెళ్ళి ఆయన్ని పుట్టలోంచి బయటికి తీసుకొచ్చి అయ్యా మాకు ఈ బంధం పోగొట్టండి అని ప్రార్థించారు. ఏవో ఆయన షరతుల మీద ఆయన కూడా ఒప్పుకున్నారు. వీళ్ళకి ఈ కష్టం తొలగింది. ఈ వృత్తాంతం కూడా వాయు ప్రసారం గనక సవ్యంగా జరగకపోతే, శరీరంలో వాయు ప్రసారం గనక సవ్యంగా జరగకపోతే, మలమూత్రాది ప్రసారం గనక మలమూత్రాలు బయటికి వెళ్ళలేకపోతే పడరాని బాధ పడవలసి వస్తుంది అనే ఒక అంశాన్ని ఒకవైపు బోధిస్తోంది. మరొక వైపు చ్యవన మహర్షి లాంటి మహాసాధకుడికి ప్రాణతత్వం మీద ఉండేటువంటి పట్టు కేవలం తన శరీరానికి మాత్రమే పరిమితం కాలేదు. తన శరీరానికి పరిమితం మాత్రం కాకుండా
ఇతరుల శరీరంలోని ప్రాణాలని, ఇతర శరీరాల్లోని వాయువులను నిగ్రహించే స్థాయిలో ఉంది అనేటువంటి అంశాన్ని కూడా మనకు కొత్తగా పరిచయం చేస్తోంది. ఈ రెండు అంశాలను జాగ్రత్తగా గనక కలుపుకొని చూసుకోగలిగినట్లయితే శరీరంలోని ఏ ప్రదేశంలో వాయువు ఏ పని చేస్తోంది అనే అంశం మీద మహర్షి గారికి చక్కని అవగాహన ఉంది. ఏ ప్రదేశంలోని వాయువును అడ్డుకుంటే ఏం జరుగుతుంది అని కూడా ఆయనకు తెలుసు. దానితో పాటుగా తన శరీరంలో మాత్రమే కాకుండా ఇతర శరీరాల్లోని వాయువును అడ్డుకునేటువంటి స్థాయిలో ఉండే సాధన కూడా మహర్షి గారికి ఉంది. ఆ మహర్షి గారికి ఉండేటువంటి సాధన పేరే, ఆయనకు ఉండేటువంటి సాధనా మార్గం పేరే ప్రాణధారణ ప్రక్రియ. ప్రాణధారణ అనేటువంటి ఈ ధారణా ప్రక్రియను గనక చేపట్టినట్లయితే ప్రాణతత్వం మీద పూర్తి స్థాయి పట్టు ఏర్పడుతుంది. ఏ శరీర భాగంలో ఏ ప్రాణాన్ని ఎలా బిగదీయాలి లేదా ఎలా లూజ్ చేయాలి, ఎలా దాన్ని ప్రసరింపజేయనివ్వాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా వారికి సుఖంగా కరతలామలకమవుతాయి. అయ్యి వారు దాని ద్వారా సాధించవలసినటువంటి ఫలితాలన్నిటినీ సాధిస్తారు అని నిగూఢంగా, కొంత నిగూఢంగానే మనకు పురాణగాథలు చెప్తున్నాయి. ఉపనిషద్వాక్యాలు స్పష్టంగా చెప్తున్నాయి. మహర్షి గారి వాక్యమైతే అతి సంక్షిప్తంగా చెప్తోంది. ధారణాసుచ యోగ్యత మనసః అని. ఈ ధారణలు చాలా ప్రధానమైనటువంటి ధారణలు. ప్రాణధారణ అనేటువంటి ప్రక్రియ చాలా ప్రధానమైన ధారణ. ఆ ప్రాణధారణ ప్రక్రియ సాగాలి అంటే, ఆ ప్రక్రియ అసలు మొదలవ్వాలి అంటే దానికి ముందు ప్రాణాయామం అనేది జరిగి తీరాయి. ప్రాణాయామ ప్రక్రియ ద్వారా ప్రాణం మీద పట్టు సాధించాలి. పట్టు సాధించిన తర్వాత దాన్ని నిలబెట్టాలి. దాన్ని ఆలోచనాపూర్వక ప్రాణాయామం, ఆలోచనాపూర్వక కుంభకం ద్వారా బలపరుచుకోవాలి. ప్రాణాయామ కాలంలో ఆలోచన చేయటం లేదా ప్రాణం యొక్క గతిని పరిశీలించటం అనేటువంటి సాధన చేయాలి. గతిని పరిశీలించటం అనే సాధనత, అలాగే ఈ ప్రాణాయామ గతి మీద, రెండిటి మీద పట్టు సాధించిన తరువాత ప్రాణాన్ని ఒకచోట నిలబెట్టడం, నిలబెట్టినటువంటి ప్రాణం మీదకు ఆలోచనను లేదా మనస్సును ప్రసరింపజేయటం, ఆ ప్రసరింపజేసినటువంటి మనస్సును అక్కడ నిలబెట్టడం అనేటువంటి ప్రక్రియను సాధించాలి. ప్రాణధారణ ప్రక్రియను సాధించాలి. అది సాధించాలి అంటే, ఆ యోగ్యత రావాలి అంటే ముందు కష్టపడి ప్రాణాయామాన్ని అభ్యసించుకోవాలి. ప్రాణాయామాభ్యాసం మొదలు చేసుకుంటే తర్వాత ఈ ప్రాణధారణ మీద పట్టు అనేది చిక్కుతుంది. లేకపోతే, అసలు మూలం లేకపోతే ప్రాణధారణ అనేది అసంభవమే అవుతుంది అనే అంశాన్ని కూడా మహర్షి గారు ధారణాసూచ యోగ్యత మనసః, ప్రాణం యొక్క ధారణల మీద, ప్రాణాన్ని ఆయా శరీర భాగాలలో నిలబెట్టి దాన్ని మనస్సుతో ఆలోచించటం అనే అంశం మీద పట్టు రావాలన్నా, దానికి కావలసిన యోగ్యత రావాలన్నా ముందు ప్రాణాయామం అనేది అభ్యాసం జరగాలి. ప్రాణాయామాభ్యాసం ద్వారానే దాన్ని సాధించాలి అని ఒకవైపు, మరొక వైపు కేవలం మనసుకు సంబంధించినటువంటి కొన్ని ధారణలను చేసుకోవాలన్నా, మనసుకు సంబంధించినటువంటి ధారణాభ్యాసం ముందుకు సాగాలన్నా, మనసుకు కట్టినటువంటి తాడు లాంటి ఈ ప్రాణం మీద పట్టు రావాలి. ఆ పట్టు రావాలి అంటే ప్రాణాయామ ప్రక్రియ సాగాలి, ప్రాణాయామాభ్యాసం చేయాలి అని రెండు రకాల ధారణలను, రెండు రకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధారణాసుచ యోగ్యత మనసః అని మహర్షి గారు అంటున్నారు. చాలా ప్రధానమైనటువంటి సూత్రం. ఎందుకు ప్రధానమైనటువంటి సూత్రం అంటే, మహర్షి గారు మొదటి పాదంలో ప్రచ్ఛర్దన విధారణాభ్యాం వా ప్రాణస్య అని ఒక సూత్రం చెప్పారు. ప్రచ్ఛర్దన విధారణాభ్యాం వా ప్రాణస్య సమాధి సిద్ధిర్భవతి అని అక్కడ చెప్పి ఊరుకున్నారు. ఇక్కడ యోగాంగానుష్ఠానాదశుద్ధిక్షయే జ్ఞానదీప్తి ఆ వివేకఖ్యాతే అని సూత్రాన్ని ప్రారంభించి, యోగాంగాల యొక్క అనుష్ఠానం ద్వారా మనసులోని అశుద్ధులన్నీ పోతాయి, మనసులోని అశుద్ధులన్నీ పోగా జ్ఞానదీప్తి కలుగుతుంది అని ప్రారంభించారు. ప్రారంభించి యోగాంగంగా ప్రాణాయామాన్ని పరిచయం చేశారు. ప్రాణాయామం గనక యోగాంగం కావాలి అంటే, ప్రాణాయామం ద్వారా మనసులోని కల్మషాలు లేదా మనసులోని అశుద్ధులు తొలగిపోవాలి అంటే,
ప్రాణాయామం ద్వారా మనసులోని అశుద్ధులు తొలగిపోయి మనసులో జ్ఞానదీప్తి కలగాలి అంటే, మనసులో వివేకఖ్యాతి కలగాలి అంటే, ఆ వివేకఖ్యాతి ద్వారా ప్రచ్ఛర్దన విధారణాభ్యాం వా ప్రాణస్యాం అని చెప్పిన చోట చెప్పిన సమాధి స్థితి కలగాలి అంటే మనసుకి ప్రాణానికి ఒక సంబంధం అనేది ఉండి తీరాలి. మనసుకి ప్రాణానికి సంబంధమే లేకపోయినట్లయితే ప్రాణాయామ ప్రక్రియ అనేది మనస్సులోని దోషాలను తొలగించడానికి ఏ రకంగానూ ఉపయోగపడేందుకు అవకాశం లేదు. ఈ మనస్సుకి ప్రాణానికి ఉండేటువంటి సంబంధం ఏంటి, మనస్సు అనేది ఏంటి, ప్రాణం అనేది ఏమిటి అనేటువంటి చర్చ, ఈ ఆలోచన, ఈ విచారణ శ్రోతలలో రావాలి, పాఠకులలో రావాలి అనే అభిప్రాయంతోనే ఇంతకుముందు చెప్పినటువంటి అంశాలన్నిటినీ క్రమంగా ఇప్పుడు మరొకసారి పునరాలోకన చేసుకోవాలి, దాని గురించిన ఆలోచన చేసుకోవాలి అనే అభిప్రాయంతోనే మహర్షి గారు దీన్ని ప్రత్యేకించి ధారణా శుచయోగ్యత మనసః అని ఇక్కడ ప్రదర్శించారు. లేకపోతే రెండు ప్రయోజనాలను ఒకే సూత్రంలో కలిపి వెనకాల సూత్రంలోనే కుట్టి చెప్పి ఉండవచ్చు. చెప్పకుండా ప్రత్యేకించి ధారణాశుచ యోగ్యత మనసః అనే మనఃపదాన్ని కూడా వేసి ఈ సూత్రాన్ని రాయటంతో మహర్షి గారు మనస్సుకి ప్రాణానికి ఉండేటువంటి సంబంధాన్ని అర్థం చేసుకోవాలి, ఆ సంబంధాన్ని విచారించుకోవాలి అనేటువంటి ఒక సూచనను కూడా మనకు ఇక్కడ చూపిస్తున్నారు. చూపిస్తూ దాని ద్వారా పై సాధనకు వెళ్ళే దిశగా మనల్ని ప్రోత్సహిస్తున్నారు. మనస్సుకి ప్రాణానికి ఉండేటువంటి సంబంధాన్ని ఉపనిషత్తు అయితే ఒక రకంగా బోధించింది. తాడుకి పక్షికి ఉండేటువంటి సంబంధం అని, తాడు లాగితే పక్షి వచ్చినట్లుగా ప్రాణాన్ని లాగితే పక్షి వచ్చేస్తుంది అని ఈ సూత్రం లేదా ఉపనిషద్వాక్యం మనకు చెబుతోంది. దీన్ని ఇంకా 2-3 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, మనస్సు అనేది ఒకే తత్వం యొక్క ఒక పార్శ్వం అయితే దానికి రెండవ పార్శ్వం ప్రాణం. ఒకే తత్వం, ఆ తత్వం యొక్క ఒక పార్శ్వం బొమ్మ లాంటి పార్శ్వం మనస్సు అయితే బొరుసు లాంటి పార్శ్వం ప్రాణం అని అర్థం చేసుకోవచ్చు. ఒక పార్శ్వంలో ఒక బొమ్మ ఉన్నట్టు ఇంకొక పార్శ్వంలో ఇంకొక దృశ్యం కనిపించినట్లుగా మనస్సు అనేటువంటి పార్శ్వంలో జ్ఞానం అనేటువంటి క్రియ ఎక్కువ కనిపించటము, జ్ఞానక్రియా ప్రాధాన్యంతో మనస్సు అని దాన్నే వ్యవహరించుకోవటము, ప్రాణం అనేటువంటి పార్శ్వంలో క్రియాశక్తి ఎక్కువగా కనిపించటం, క్రియాశక్తి ప్రాధాన్యంతో అదే తత్వాన్ని ప్రాణం అని పిలుచుకోవటం అనేది మనం గమనించుకోవచ్చు. జ్ఞానశక్తి ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే మనస్సు, జ్ఞానాన్ని కలిగిస్తోంది అని అనుకుంటే మనస్సు, క్రియలను కలిగిస్తోంది అని అనుకుంటే ప్రాణం అని ఒకే తత్వం యొక్క బొమ్మ బొరుసులు లేదా రెండు పార్శ్వాలు అని ఈ మనస్సుని ప్రాణాలని అర్థం చేసుకోవచ్చు. ఇది కొంచెం కష్టంగా ఉన్నట్లయితే ఒక కాడికి కట్టిన 2 ఎద్దులు అనైనా అర్థం చేసుకోవచ్చు. ఒకే కాడికి 2 ఎద్దులను గనక కట్టినట్లయితే 2 ఎద్దులు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒకే దారిలో వెళ్ళటం అనేది తప్పనిసరి అవుతుంది. ఒకే కాడికి కట్టినటువంటి 2 ఎద్దులు ఈ మనస్సు ప్రాణము అనేటువంటి ఎద్దులు. ఈ మనస్సు ప్రాణము అనేటువంటి ఈ 2 ఎద్దులు ఒకే దారిలో వెళ్ళి తీరాలి. ఈ 2 ఎద్దులలో ఏదో ఒక ఎద్దు మనకు మాట వింటే చాలు. ఒక ఎద్దు మన మాట వింటే ఆ ఎద్దు వెళ్ళిన దారిలోనే దాని పక్కన ఉండేటువంటి ఎద్దు కూడా వెళ్ళి తీరాల్సి వస్తుంది. ఒకే కాడికి కట్టేశాం కాబట్టి ఆ ఒక ఎద్దుని మనం నిగ్రహం చేసుకోగలిగిన, ఒక ఎద్దుని మన మాట వినేటట్లు చూసుకోగలిగిన, రెండవ ఎద్దు కూడా మొదటి ఎద్దు వెళ్ళిన మార్గంలోనే వెళ్ళవలసి వస్తుంది. ఇంకా వేరే దారి రెండో ఎద్దుకు ఉండదు. అట్లాగే ఈ మనస్సు ప్రాణాలలో ప్రాణతత్వం అనే దాన్ని పట్టుకోగలిగినట్లయితే, ఈ ప్రాణతత్వాన్ని ప్రాణాయామ ప్రక్రియ ద్వారా వశంలోకి తెచ్చుకోగలిగినట్లయితే ఈ ప్రాణం వెళ్ళిన దిశగానే మనస్సు కూడా వెళ్ళవలసి వస్తుంది. ప్రాణం వెళ్ళినట్లుగానే, ప్రాణం మాట విన్నట్లుగానే మనస్సు కూడా మాట వినవలసి వస్తుంది. ఎందుకంటే ఒకే కాడికి కట్టినటువంటి 2 ఎద్దుల లాంటి తత్వాలు కాబట్టి. ఒకే వస్తువు యొక్క 2 పార్శ్వాలు అనుకున్నా పర్వాలేదు, ఒకే కాడికి కట్టిన 2 ఎద్దులు అని అనుకున్నా పర్వాలేదు, పక్షికి కట్టిన తాడు అని అనుకున్నా పర్వాలేదు.
ఏమి అనుకున్నా పర్వాలేదు, కానీ ప్రాణానికి మనస్సుకి మాత్రం అవినాభావ సంబంధం ఉంది అని అర్థం చేసుకుంటే చాలు. ఆ అవినాభావ సంబంధంతో ప్రాణంలో జరిగేటువంటి ఏ సాధన అయినా సరే మనస్సులో తప్పనిసరిగా ప్రతిబింబిస్తుంది అని అర్థం చేసుకుంటే చాలు. అర్థం చేసుకున్నట్లయితే ఈ ధారణాసుచ యోగ్యత మనసః అనేటువంటి సూత్రం తన యొక్క స్ఫూర్తిని తెలియజేసినట్లవుతుంది అని మనం విశ్వసించవచ్చు. ఈ విషయాలన్నిటినీ చెప్పటం కోసం, ధారణలలో ఉండేటువంటి భేదాలను చెప్పటం కోసం, మనస్సుకి ప్రాణానికి ఉండేటువంటి సంబంధాన్ని చెప్పటం కోసం, ప్రాణధారణ యొక్క ఫలితాలను గురించినటువంటి ఊహలను మనకు తెలియజేయనివ్వటం కోసం మహర్షి గారు ధారణాసుచ యోగ్యత మనసః అనేటువంటి ప్రాణాయామ ఫల సూత్రాన్ని మన ముందు ఉంచుతున్నారు. దానికోసం కూడా ప్రాణాయామాభ్యాసం చేయాలి అని మనకు ఉద్బోధిస్తున్నారు. ప్రాణాయామ ప్రక్రియ గురించి సుమారుగా మనం దూరంగా సముద్ర పరిచయం లాంటి కార్యక్రమం చేసుకుంటున్నాము అనే అనుకున్నాము. సముద్రంలో ఎన్ని తరంగాలున్నాయో, ఎన్ని రకాల విశేషాలున్నాయో మనం లెక్కగట్టలేము అని అనుకున్నాము. కొన్ని విశేషాల గురించి మనం ముట్టుకోలేదు. ప్రాణాయామంలో ఉండేటువంటి బంధాల గురించిన ప్రస్తావన మన మధ్య రాలేదు. మూలబంధము, ఓడ్యాణ బంధము, జాలంధర బంధము, మహాబంధము లాంటి బంధాల గురించినటువంటి ప్రస్తావన రాలేదు. ఇంకా కూడా ప్రాణాయామానికి సంబంధించిన అనేక విశేషాల గురించి మనం చర్చించుకోలేదు. అసలు వాటి దాకా వెళ్ళలేకపోయాము. కానీ ప్రాణాయామం అనేది శారీరకమైనటువంటి ఆరోగ్యానికి కానీ, ప్రాణానికి సంబంధించినటువంటి తత్వ అవగాహనకు కానీ, ఆ ప్రాణంతో ముడిపడినటువంటి మనస్తత్వ అవగాహనకు కానీ, మనస్సు మీద అదుపు సాధించటానికి కానీ, ఆ మనస్సుతో సంబంధించి ఉన్నటువంటి జీవుడిని తెలుసుకోవటానికి కానీ, ఆ జీవుడి యొక్క సహచరుడైనటువంటి పరమాత్మను అర్థం చేసుకోవటానికి కానీ ప్రాణాయామ ప్రక్రియ అనేది చాలా ఉపయోగిస్తుంది అనే అంశాన్ని మాత్రం ఈ విచారణలో మనం క్షుణ్ణంగానే తెలుసుకున్నాం కాబట్టి ప్రాణాయామం అనేది చిన్న విషయమేమి కాదు. అది జీవుణ్ణి తత్వజ్ఞానం దాకా తీసుకువెళ్ళగలిగినటువంటి మహాసాధనం అనే విషయాన్ని అర్థం చేసుకుని, ఈ మహాసాధనమైనటువంటి ప్రాణాయామంలో మనం చేసుకోగలిగినంత చిన్నపాటి ప్రయత్నమైనా చేసుకుని, దానికి అందుకోవలసినటువంటి చిన్నపాటి ప్రయోజనాన్నైనా అందుకుని మనం కూడా ఒక సార్థకతను సాధించే ప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నాన్ని సార్థకంగా మార్చమని మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ధారణాసు చ యోగ్యత మనసః అని చెప్పి ఆ మనస్సుకు ప్రాణానికి ఉన్నటువంటి సంబంధాన్ని, స్థితిని, ఆ వాయువు యొక్క మహత్వాన్ని అనేక గాథల ద్వారా, కథల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా ఆచార్యముఖంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. సాధన పాదంలో ప్రాణాయామ వైశిష్ట్యాన్ని తెలిచే, అదేవిధంగా ప్రయోజనాన్ని తెలియజెప్పేటువంటి చివరి సూత్రార్థాన్ని మనం అందుకున్నాం. ఈనాడు భగవద్గీత పారాయణంలో పరమ పవిత్రమైన రోజు, ఆయన యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శించిన అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. అక్కడ కూడా సాక్షాత్తు అర్జునుడు నేను యోగ్యుణ్ణైతే నాకు నీ యొక్క దివ్య రూపాన్ని చూపించు స్వామి అని అడిగితే ఆయన నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుష దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం అని చెప్పి ఆయనకి దివ్య చక్షువుల్ని అందించాడు. అలాగే ఈ యోగ తత్వాన్ని, యోగ దర్శనాన్ని అందుకోవడం కోసం, ఆ పతంజలి మహర్షి అందించినటువంటి తత్వాన్ని అందుకోవడం కోసం ఆచార్యముఖంగా మనకి కూడా అటువంటి మనస్సు అనే చక్షువు విచ్చుకున్నట్లయితే మనందరికీ ఆ తత్వజ్ఞానం అలవడుతుందని విశ్వసిస్తూ అటువంటి జ్ఞానాన్ని, ఆ జ్ఞానం వైపు మన పయనాన్ని కొనసాగించే విధంగా మన యొక్క మతిని, దానికి కావలసిన స్థితిని, గతిని అందించమని ఆ దేవదేవుని వేడుకుంటూ మనం ఈనాడు శ్రీకృష్ణ ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు చక్కగా పఠించి మంగళాంతంగా నేడు ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసుకుందాం. 11వ అధ్యాయంలో 1వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు శ్రద్ధగా పఠిద్దాం. శ్రీకృష్ణ ప్రార్థన.
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూపదర్శన యోగే ఏకాదశాధ్యాయే శ్లోకాః. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంహితం యత్త్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. ఏవమేతద్యథార్థత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. శ్రీభగవానువాచ పశ్య మే పార్థరూపాణి శతశోధసహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినో మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్ద్రష్టుమిచ్చసి నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా. దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. అనేకవక్త్రనయనం అనేకాద్భుతదర్శనం అనేకదివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. తతః స విస్మయావిష్టః హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే
सर्वांस्तथा भूतविशेषसङ्घान् ब्रह्माणमीशं कमलासनस्थं ऋषींश्च सर्वानुरगांश्च दिव्यान् अनेकबाहूदरवक्त्रनेत्रं पश्यामि त्वां सर्वतोऽनन्तरूपं नान्तं न मध्यं न पुनस्तवादिं पश्यामि विश्वेश्वर विश्वरूप किरीटिनं गदिनं चक्रिणं च तेजोराशिं सर्वतो दीप्तिमन्तम् पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्तात् दीप्तानलार्कद्युतिमप्रमेयं त्वमक्षरं परमं वेदितव्यं त्वमस्य विश्वस्य परं निधानं त्वमव्ययः शाश्वतधर्मगोप्ता सनातनस्त्वं पुरुषो मतो मे अनादिमध्यान्तमनन्तवीर्यम् अनन्तबाहुं शशिसूर्यनेत्रं पश्यामि त्वां दीप्तहुताशभक्त्रं स्वतेजसा विश्वमिदं तपन्तं द्यावा पृथिव्योरिदमन्तरं हि व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदं लोकत्रयं प्रव्यथितं महात्मन् अमीहि त्वां सुरसङ्घा विशन्ति केचिद्भीताः प्राञ्जलयो गृह्णन्ति स्वस्तीत्युक्त्वा महर्षिसिद्धसङ्घाः स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः रुद्रादित्या वसवो ये च साध्याः विश्वेश्विनो मरुतश्चोष्मपाश्च गन्धर्वयक्षासुरसिद्धसङ्घाः वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे रूपं महत्ते बहुवक्त्रनेत्रं महाबाहो बहुबाहुरुपादं बहूदरं बहुदंष्ट्राकराळं दृष्ट्वा लोकाः प्रव्यथितास्तथाहं नभस्पृशं दीप्तमनेकवर्णं व्यात्ताननं दीप्तविशालनेत्रं दृष्ट्वा हि त्वां प्रव्यथितान्तरात्मा धृतिं न विन्दामि शमं च विष्णो दंष्ट्राकराळानि च ते मुखानि दृष्ट्वैव कालानलसन्निभानि दिशो न जाने न लभे च शर्म प्रसीद देवेश जगन्निवास इति श्रीभगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे विश्वरूपदर्शनयोगे एकादशाध्याये श्लोकाः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवानीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै
नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम्। श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।